ప్రేక్షకులకు నమస్కారం. 2024 శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 2024 సంవత్సరం మకర రాశి వారికి ఈ సంవత్సర ఉగాది ఫలితాలు మనం తెలుసుకుందాం. ముందుగా ఆదాయ వ్యయాలు తెలుసుకుందాం. 2024 మకర రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 14, గౌరవం 3, అవమానం 1. ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి మకర రాశి. ఇక ఈ రాశి వారికి ద్వితీయ శని, తృతీయ రాహు, అర్ధాష్టమ బృహస్పతి, 2024 సంవత్సరం భాగ్యస్థిత కేతువు, తృతీయ రాహు, ఏలినాటి శని ప్రభావం మకర రాశి వారికి 2024 సంవత్సరం కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక జన్మశని దోషం నుంచి ద్వితీయ శని యొక్క ప్రభావం వల్ల కొంత ఆరోగ్య సంబంధితమైనటువంటి ఇబ్బందులు, అలసట, అనారోగ్య సూచనలు, దూర ప్రయాణాలు, సుదూర ప్రాంతాలకు బదిలీలు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ సంబంధితమైన సమస్యలు, ఒత్తిళ్లతో కాస్త మకర రాశి వారికి ఇబ్బంది గురించేటువంటి సంవత్సరం చెప్పుకోవచ్చు. ఇక అర్ధాష్టమ బృహస్పతి సంచారం వల్ల 2024 సంవత్సరంలో అత్యధికమైనటువంటి కష్టంతో ప్రతి వ్యవహారాన్ని విజయం సాధించుకోవచ్చు ఈ రాశి వారికి. అర్ధాష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మకర రాశి వారికి నూతన కార్యాచరణ విషయంలో ఒకంత కష్టకాలంగానే చెప్పుకోవచ్చు. తృతీయ రాహు సంచారం వల్ల ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు మకర రాశి వారు. జీవితంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. ప్రతి వ్యవహారంలో ముందంజు ఆలోచనలతో పురోభివృద్ధికి అడుగులు వేస్తారు మకర రాశి వారు. జీవితంలో ప్రతి వ్యవహారంలో కొద్దిపాటి ఇబ్బందులు వచ్చినప్పటికీ దాన్ని అధిగమించి ముందుకెళ్లే ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు మకర రాశి వారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు కోరుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే తగిన జాగ్రత్తలు పాటించండి. స్త్రీలకు ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి నర్వస్ సంబంధించినటువంటి సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, ఇండైజేషన్, అనారోగ్య సంబంధితమైనటువంటి సమస్యల వల్ల కాస్త ఉద్రిభారం పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ద్వితీయ శనైశ్వరుడు, అర్ధాష్టమ రాహు ప్రభావం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి విషయంలో కొంత లోపించడం కానీ, విద్యా ఉత్తీర్ణత విషయంలో కొంత తగ్గుముఖం పట్టడం కానీ జరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మొదటి 6 మాసాల కన్నా తర్వాత 6 మాసాలు అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత అంటే అక్టోబర్ నుంచి 2024 అక్టోబర్ తర్వాత నుంచి మకర రాశి వారికి చాలా యోగకాలంగా చెప్పుకోవచ్చు. మరి అక్టోబర్ వరకు ఏలినాటి శని ప్రభావం, భాగ్యస్థిత కేతు సంచారం, రావాల్సిన బాకీల విషయంలో, ఆర్థిక విషయాల్లో ఉద్రిభారం కానీ, కుటుంబ విషయాల్లో అనిశ్చిత కానీ, అన్యోన్య దాంపత్య విషయాల్లో కొద్దిపాటి సమస్యలు కానీ, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానీ, ఇక అర్ధాష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఒకంత కుటుంబపరమైనటువంటి విషయాల్లో జీవిత భాగస్వామికి కొంత సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకున్న పనులను అతి కష్టం మీద పూర్తి చేసుకోగలుగుతారు. దైవిక బలంతో గ్రహశాంతిని అధిగమించి విజయాలు సాధించుకోవడానికి మకర రాశి వారికి సానుకూల పరిస్థితులు గోచరించే సంవత్సరం చెప్పుకోవచ్చు. ఇక 2024 సంవత్సరంలో ముఖ్యంగా ఈ రాశి వారి పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, ట్రాన్సాక్షన్స్, లీగల్, స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాలు చేస్తున్నటువంటి వారు ఒకంత దగ్గర శ్రద్ధ పాటించడం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక 2024 సంవత్సరంలో ఈ రాశి వారు ముఖ్యంగా నవగ్రహాల్లో శనైశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోండి. ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. దీంతో పాటు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య పాశుపతం అనేటువంటి అవరాన్ని, హోమాన్ని చేసుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష అభిషేకాన్ని, విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ సంబంధితమైనటువంటి పెట్టుబడి రంగాల్లో ఉండేవారు సానుకూలమైనటువంటి మార్పులు జరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో ఒకంత ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి విజయాలు సాధించుకుంటారు మకర రాశి వారు. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. ఆంజనేయ స్వామి వారికి విశేషమైన అర్చనలు, సుందరకాండ పారాయణ చేసుకోవడం వల్ల 2024 సంవత్సరం మకర రాశి వారికి సినీ, రాజకీయ కళాకారులకు కూడా ఒకంత కష్టకాలంగానే 2024 చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి సుందరకాండ, ఆంజనేయ స్వామి వారి యొక్క విశేష అర్చన వల్ల విశేషమైన ఫలితాలు సాధించుకుంటారు. మంజు సూక్త పారాయణలు శనివారం, మంగళవారం విశేష అర్చన చేసుకోవటం వల్ల మకర రాశి వారికి చాలా యోగదాయకమైనటువంటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు.